వారు పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ ఉద్యోగంతో ఎంతటి హోదా, దర్పం వెలగబోసినా పీత బాధలు పీతవి అన్నట్లు వారికుండే బాధలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఒకచోట, ఉద్యోగం మరొక చోట ఉండటం వల్ల సహజంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి వారికి చెరొక చోట ఉద్యోగం నిర్వర్తించాల్సి ఉంటే వారి బాధ వర్ణనాతీతం. బహుశా ఏపీ ప్రభుత్వం వారి బాధ అర్థం చేసుకుందో ఏమో. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుండి 31 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖలలో బదిలీలకు ఆమోదం తెలుపుతూ మార్గదర్శకాలు విడుదల చేసింది. పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, రెవెన్యూ, దేవాదాయ, అటవీ శాఖ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చింది. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతి ఇచ్చి ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులను బదిలీలకు దూరంగా ఉంచారు. ఈ నెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఎక్సైజ్ శాఖలో బదిలీలను సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 15 వరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో బదిలీలకై ఎదురుచూసే ఉద్యోగులకు ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది?